ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాలబ్జిత్ దేవ్ని. ఇప్పుడు మనం ఆర్డినల్ యూటిలిటీని గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, జేఆర్ హిక్స్ మరియు ఆర్జేడి అలెన్, జేఆర్ హిక్స్ అండ్ ఆర్జేడి అలెన్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఈ ఆర్డినల్ విశ్లేషణ గురించి తెలియజేయటం అనేది జరిగింది. ఏం చెప్తున్నారు? ఒక వస్తువు ద్వారా వచ్చే ప్రయోజనాన్ని ఖచ్చితంగా కొలవలేము, కానీ పోల్చి చెప్పేదానిని ఆర్డినల్ విశ్లేషణ లేదా ఆర్డినల్ ప్రయోజనము అని అంటాము. అంటే ఏంటి? ఒక వస్తువు ద్వారా వచ్చే ప్రయోజనం ఖచ్చితంగా కొలవలేము, కానీ ఏం చేస్తాము? పోల్చి చెప్తాము. దీన్ని ఏమన్నాం? ఇక్కడ ఆర్డినల్ యూటిలిటీ అంటాము. ఇక ఆర్డినల్ నెంబర్స్ వచ్చేసి ఏమన్నాం? ఇక్కడ చూడండి, మనకి క్లాసులలో ఉంటాయిగా, 1వ క్లాస్, 2వ క్లాస్ అని చెప్పి, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ అని చెప్తాం కదా. 1వ, 2వ, 3వ యాసో ఏంటి ఇక్కడ అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి 3rd క్లాస్ అనేది 1వ క్లాస్ కంటే ఎంత ఎక్కువ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఏమని చెప్తాము? ఎక్కువ అని చెప్తాము. కాబట్టి ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్తాము? కప్పు కాఫీ ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనం కంటే కప్పు మిల్క్ ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనము ఎక్కువే, కానీ ఖచ్చితంగా ఎంత ఎక్కువ అనేది చెప్పలేము. కాబట్టి జేఆర్ హిక్స్ మరియు ఆర్జేడి అలెన్ అంటే ఆర్థికవేత్తలు ఈ ఆర్డినల్ విశ్లేషణను ఆధారం చేసుకొని ఏం చేసి ఇక్కడ ఒక ప్రిన్సిపల్స్ని డిపెండ్ చేయగా ప్రతిపాదించడం జరిగింది. ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాసీనత వక్రరేఖ, ఇండిఫరెన్స్ కర్వ్స్, ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణను ఈ ఆర్డినల్ విశ్లేషణ ఆధారంగా రూపొందించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.